सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము నారాయణ కవచం గురించి నేర్చుకున్నాము మొన్నటి క్లాస్లో. ఇప్పుడు నారాయణ కవచము మనందరికీ కావాలండి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు తెలుసు కదా, మన దేహం. శ్యామలా సుబ్బులు గారండి, మీరు మైక్ ఆఫ్ చేస్తారా ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన దేశభక్తి, దైవభక్తితో పాటుగా మనకి దేశభక్తి కూడా ఉండాలి. అప్పుడే మనం నిలబడడానికి, మన సనాతన ధర్మము అనుసరించడానికి వీలవుతుంది. సో అందువల్ల మనం ఏం చేయాలంటే నారాయణ కవచము వినండి. విని ధ్యానం చేసేటప్పుడు ఆ ఫలితాన్ని మన సైనికులకి అందించండి. ఆ కవచం ప్రయోజనం మన సైనికులకి మనసులో అర్పించండి. ఇప్పుడు మనం ఇంకేం చేయలేము దేశానికి శరీరంతో, కానీ ఈ నారాయణ కవచం వెరీ వెరీ పవర్ఫుల్. సో అందువల్ల మనసులో వాళ్ళకి అర్పించండి. ఇది ఎంత ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వదు. అది విండి మెడిటేట్ చేస్తే మనం చేయగలము. దట్ మచ్ వీ క్యాన్ సాక్రిఫైస్. సో అది చేయండి. ఓకే, ఇప్పుడు ఇంద్రుడు నారాయణ కవచాన్ని నేర్చుకొని వెళ్ళాడు. వెళ్ళి ఏమైందంటే ఇంకా విశ్వరూపుడు దగ్గరికి వెళ్ళాలి కదా. విశ్వరూపుడు దగ్గర నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు విశ్వరూపుడు కదా ఆయనకి గురువు. సో గురువు దగ్గరికి అస్తమానం వెళ్తూ ఉంటారనమాట. విశ్వరూపుడికి 3 తలలు. ఒక తలతోటి ఆయన సోమరసం స్వీకరిస్తారు. 2వ తలతోటి సురాపానం. 3వ తలతోటి ఆయన అన్నం స్వీకరిస్తారు. సో ఆయనకి 3 తలలు. ఓకే, ఆ తర్వాత జ్ఞాపకం ఉంది కదా, విశ్వరూపుడి తల్లి రచన దానవరాజు పుత్రిక. సో అందువల్ల విశ్వరూపుడికి దానవుడి కనెక్షన్ కూడా ఉన్నది. అందువల్ల బ్రహ్మగారు ఇంద్రుణ్ణి దేవతల్ని పంపించేటప్పుడు చెప్పారు, విశ్వరూపుడికి దానవుల కనెక్షన్ ఉన్నది వాళ్ళ తల్లి ద్వారా. మీరు జాగ్రత్తగా ఉండాలా, సహనం వహించాలా. ఏమి జరిగినా సరే, ఆయన ఏం చేసినా సరే మీరు సహనం వహించాలా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇంద్రుడు ఒకసారి ఎలాగ పెద్ద తప్పు చేసి ఇంత ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా లేదా, వాళ్ళందరూ సహనం వహించాలా లేదా? ఇప్పుడు ఏమైందంటే ఈయన విశ్వరూపుడు ఎప్పుడూ యజ్ఞాలు అది చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు పెద్ద గౌది మంత్రాలు చెప్పేటప్పుడు, యజ్ఞంలో మంత్రాలు చెప్పేటప్పుడు గట్టిగా చెప్పి వాళ్ళు దేవతలకి అర్పిస్తారు. ఆ గట్టిగా చెప్పేటప్పుడు ఆయన దేవతలకి హావ్య భాగం ఇచ్చేవారు అన్నమాట గట్టిగాని. ఓకే, తర్వాత అప్పుడే విశ్వరూపుడు మెల్లగా కూడా చెప్పేవారు. ఆ మెల్లగా చెప్పేది అసురులకి భాగం ఇవ్వడం అన్నమాట. రైట్, ఆవిర్భావం అసురులకి ఇస్తున్నారు. ఎందుకు? ఆయన తల్లి గారి కనెక్షన్.
ఇది దేవేంద్రుడు చూశాడు. చూడగానే ఆయనకి, ఎందుకంటే అసురులు వీళ్ళ శత్రువులు కదా, ఇప్పుడు విశ్వరూపుడు మా కోసం యజ్ఞం చేసి దేవతలకి ఆర్ఘ్యం ఇప్పించి ఇప్పుడు అసురులకు కూడా ఇస్తున్నారు, అదేంటి హిస్ చీటింగ్ అస్ అని. ఆ తర్వాత వాళ్ళకి బలం ఎక్కువైపోతే మళ్ళీ మేము ఎదిరించలేం కదా, ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని ఆయన ఇంకా కోపం. రైట్, ఈ కోపం ఎందుకు అంటే భయం, మళ్ళా అసురులు చాలా పవర్ఫుల్ అయిపోతారేమన్న భయం. మనిషికి భయం వచ్చినప్పుడు కోపం కూడా ఎక్కువైపోతుంది. రైట్, ఆ కోపం వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోతామన్నమాట. అలాగే ఇంద్రుడికి భయం వచ్చేసి ఇంకా చెప్పలేని కోపంతో విశ్వరూపుడు తన గురువుని తల నరికేశాడు. తల నరికితే 3 తలలు పడిపోయినాయి. ఆ 3 తలలు అదేంటి మనలాంటి తలలు కదా, ఏదో కొట్టేస్తే పడిపోయి ఇంకంతా చచ్చిపోతామని. ఈయన మహా తపశ్శాలి. ఆ 3 తలలు ఏమైనాయి అంటే సోమరసం తాగి తల కౌజు పిట్టగా మారిపోయి ఎగిరిపోయింది. సురాపానం తాగిన తల పిచ్చుకగా మారిపోయి ఎగిరిపోయింది. ఆ తర్వాత అన్నం తినేది తీతువ పిట్టగా మారి ఎగిరిపోయింది. ఈ తీతువ పిట్ట నుంచే మనకి తైత్తిరేయి ఉపనిషత్తు వచ్చిందన్నమాట. ఓకే, సో ఇంత పని చేశారు. ఇప్పుడు ఎంత స్వర్గాధిపతి అయినా, ఆయనకి ఎంత సంపదలున్నా, కీర్తి ప్రతిష్టలున్నా, ఈ ముల్లోకాల్లో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఇది బ్రహ్మహత్యా పాతకం అయిపోయింది. ఎందుకు బ్రహ్మహత్య? విశ్వరూపుడు త్వష్ట కుమారుడు. త్వష్ట ఎవరు? ఆదిత్యులు. 12 మంది ఆదిత్యులు ఉన్నారు కదా, ఆ 12 మంది ఆదిత్యుల్లో త్వష్ట ఒకరు. ఆ త్వష్ట కుమారుడే విశ్వరూపుడు. ఆ విశ్వరూపుణ్ణే మీరు గురువుగా ఎన్నుకొని ఆయన దగ్గర విద్య నేర్చుకోండి, కవచం నేర్చుకోండి, జాగ్రత్తగా ఉండండి అని బ్రహ్మగారు పంపిస్తే ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశారు? ఆ కోపంతో రగిలిపోయి తల కొట్టేశారు, చచ్చిపోయారు ఇప్పుడు ఆయన. రైట్, ఇప్పుడు ఏమైంది? సెకండ్ పాపం బ్రహ్మహత్య దోషం తగులుకుంది అన్నమాట ఇంద్రుడికి. ఇప్పుడు ఆ ఇంద్రుడు ఏం చేశారంటే ఇప్పుడు బ్రహ్మహత్య పాతకాన్ని ఎలా వదిలించుకోవాలా? సో ఆయన 1 సంవత్సరం తపస్సు చేశారు. ఆ కోపం కంట్రోల్లో రావాలి కదా, వెంటనే కోపం వచ్చినప్పుడు చేసేస్తాము, అది మళ్ళా నార్మల్లోకి రావాలంటే టైం పడుతుంది. సో అది ఆ మనస్సు నియంత్రించుకోవడానికి ఆయన 1 సంవత్సరం తపస్సు చేయవలసి వచ్చింది. సో ఆయన తపస్సు చేసి మైండ్ ఒకలాగా కంట్రోల్లోకి వచ్చింది. మరి పాపం ఏమైంది? పాపం ఉన్నది. సో ఆ పాపాన్ని ఇంద్రుడు ఏం చేశారంటే ఇప్పుడు మన శరీరము పంచమహాభూతాలతో చేరింది. ఆ పంచమహాభూతాలు ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ. ఈ 5 కలిసే కదా మన శరీరము అయ్యింది. సో ఇప్పుడు మన శరీరంలో ఆకాశాన్ని ఎవరు ఏం చేయరు, అది అలాగే ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పుడు వాయువు, అగ్ని, నేల, నీరు ఉన్నది కదా. ఓకే, సో ఆయన ఏం చేశారు అంటే ఇంద్రుడు తన పాపాన్ని వీళ్ళ 4 పంచుకోమని ఇచ్చారనమాట.
పంచుకోమని ఇస్తే ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలా, అంటే శరీరంలో ఉన్నాయే కదా, తీసుకోవాలా. తీసుకొని కానీ వాళ్ళందరూ వరం అడిగారు, మీ పాపం ఒకటే మేము తీసుకొని మేము కష్టపడాలంటే కష్టమవుతుంది, మాకు కొంచెం విముక్తికి ఒక వరం ఇవ్వండి అనేసి. ఓకే, సో అది ఏం చేశారంటే ఇప్పుడు చెట్టుకి 1/4 ఆఫ్ ద ఒక 25% పాపం ఇచ్చారు. ఆ చెట్టుకు ఎలాగా అంటే ఆ చెట్టుకి ఇచ్చేస్తే ఇప్పుడు ఆ చెట్టు ఇచ్చేస్తే చెట్లన్నీ చచ్చిపోతాయి, రైట్. కానీ చెట్లు వరం అడిగినాయి. ఇప్పుడు మమ్మల్ని ఎవరన్నా కొట్టేశారు అంటే మేము ఇంకా అలా చచ్చిపోకూడదు, మేము మళ్ళా బతకాలా అనేసి. అందుకే ఆ వరం ఏమంటే చెట్టు కొమ్మ నరికితే కూడా అక్కడి నుంచి చిగురులు వస్తాయి. ఓకే, ఆ చిగురులు వచ్చిన నా చెట్టు కొమ్మ కట్ చేసినప్పుడు దాంట్లోంచి కొంచెం నీరు ఊరుతుందా చూడండి, ఆ నీరు లేకపోతేనే గమ్ములాంటిది ఊరుతుంది చూడండి, అది ఇంద్రుడి పాపం అన్నమాట. సో ఆ పాపం బయటకు వస్తూ ఉంటుంది కుట్టినప్పుడు అంతానే. కానీ వరం ఏంటి, మళ్ళా చిగురిస్తుంది. ఓకే, అందువల్ల మనం ఎంత కట్ చేసినా సరే చెట్లు వెంటనే చచ్చిపోవన్నమాట. ఆ జిగురే బ్రహ్మహత్య పాతక రూపము. ఓకే, తర్వాత ఇంకొకటి భూమికి ఇచ్చారు. భూమికి ఇస్తే ఇప్పుడు భూమి తీసుకున్నదంటే ఇంక అలా పాతాళంలోకి వెళ్ళిపోతారు కదా, అందువల్ల భూమి అడిగింది, ఇలా గుంతలు అయితే కూడా నేను ఇంక అలా దిగిపోకూడదు, నేను మళ్ళా పైకి వచ్చి ఇలాగే నాకు వరం ఇవ్వు అని. అందుకే మనం తవ్వేస్తాం, ఈ నేల తవ్వేస్తాం చూడండి, తవ్వేసి వెళ్ళిపోయామని తవ్వేసి పూడ్చకుండా వెళ్ళిపోయాము అనుకోండి, మీకు ఒక 6 నెలల తర్వాత వచ్చి చూస్తే అది గాలితో అలాగే పూడుకుపోయి ఉంటుంది అన్నమాట. ఎవరో వెళ్ళి అన్నీ వేసి పూడ్చారు అని కాదు, దాని పాటికి అది మెల్లగా పూడుకుంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అది వరంగా ఇచ్చారన్నమాట. ఇంకొకటి నీళ్ళకి ఇచ్చారు, ఇంకొక 1/3. సో అంటే 50% ఇచ్చేసారు. ఇప్పుడు ఇంకొక 25% ఇస్తే 75%, 3/4 భాగం ఇచ్చేసినట్టు అనమాట. సో ఇప్పుడు నీరు ఏం అడిగిందంటే నూతిలో ఎంత తవ్వినా సరే మళ్ళా నీరు ఊరిలాగా నాకు వరం ఇవ్వు అనేసి. అందుకే నీళ్ళు నూతిలోంచి నీళ్ళు తోడుతూ ఉంటే తోడిన కొలది నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఓకే, సో అది వరం. సో పాపం ఎలాగున్నది, పాపం ఏ రూపంలో ఉన్నది అంటే నీళ్ళలో బుడగలు నురగా ఉంటుంది కదా, ఆ బావిలో నీళ్ళలో నురగాని బుడగలు ఉంటాయి. మనం చేద వేసినప్పుడు, చేద తెలుసు కదా, చేద వేసినప్పుడు మనము ఆ చేద వేసి ఇలాగ అంటాం. ఎందుకు, ఆ నురగాని బుడగలు ఉన్న తీసేసి ఆ మధ్యలో ఉన్న క్లియర్ వాటర్, బుడగలు లేని నీరు తీసుకోవాలి అని అలా చేస్తాం కదా. ఆ బుడగలు, ఆ నురగే బ్రహ్మహత్య పాతకం, ఆ పాపం. ఎవరో నురగ ఉన్న నీళ్లు తాగరు, బుడగలు ఉన్న నీళ్లు తాగరు, పారేస్తాం కదా, అది పాయిజన్ అనేసి. అది బ్రహ్మహత్య పాతకంలోని ఒక ఇది. ఇంకొక భాగం స్త్రీలకు ఇచ్చారు. స్త్రీలకు వరం ఏమంటే ఎప్పుడూ పురుష సంగమంలో ఉండేలాగన్నమాట. ఓకే, అది వరం. కానీ ఆ పాపం ఎలాగొస్తుంది, ఆ పాపం అలాగే నెలకొకసారి నెలసరిలాగా ఋతుక్రమం, ఆ బ్లీడింగ్, దట్ ఈస్ ద బ్రహ్మహత్యా పాతకము. గురువు ఇంద్రుడిది బ్రహ్మహత్యా పాతకము. అలాగా అప్పుడప్పుడు నెలకొకసారి వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇలాగా ఇంద్రుడు పాపం చేసేసి
1 సంవత్సరం తపస్సు చేసి మనసు అధీనంలో పెట్టుకొని ఇంకా బయటకు వచ్చాక ఈ పాపాన్ని ఈ నలుగురికి పంచేసారన్నమాట. ఓకే, పంచేసి ఇప్పుడు ఆయనకి పాపం తగ్గిపోయింది. రైట్, తగ్గిపోయి ఇప్పుడు విశ్వరూపుడి తండ్రి త్వష్ట ఆయన ఊరుకుంటాడా? ఇంద్రుడు నా కొడుకుని చంపేశాడు అనేసి ఊరుకుంటాడా ఆయన యజ్ఞం మొదలెట్టారు. ఏంటి యజ్ఞం అంటే ఇంద్రుడిని చంపి శత్రువు నాకు పుట్టాలా అనేసి. సో ఆయన ఎలా పుట్టారు? యజ్ఞంలోంచి. ఆ యజ్ఞంలోంచి యజ్ఞంలోంచి ఒక ఆకారం, పెద్ద ఆకారం వచ్చింది. ఇప్పుడు రాక్షసుల్ని చంపాలా అంటే భయంకరమైన ఆకారమే కావాలన్నమాట. అందువల్ల ఆ యజ్ఞం చేస్తే భయంకరమైన దేవతల్ని చంపాలా అంటే అసురులకి సమానమైన ఆకారమే ఉండాలి. అందువల్ల ఆ యజ్ఞంలోంచి ఒక పెద్ద ఆకారం వచ్చింది. ఆ ఆకారం ఎలాగా నల్లగా ఉన్నది, ఎర్రటి జుట్టు, ఆ రాగి రంగు ఉంటుంది చూసారా, ఆ రాగి రంగుతో ఉన్న జుట్టు, కనుబొమ్మలు, మీసాలు, ఇంకా కళ్ళు అగ్నిలాగున్నాయంట. అంత కోపంతో ఎర్రగాని. ఆ ఆకారం చాలా పెద్ద ఆకారం. పుట్టడమే, ఆ యజ్ఞంలోంచి రావడమే పెద్ద ఆకారం. ఇంకా దానికి తగ్గట్టు ఇంకా అలా పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి పెరిగిందంట. ఎంత పెద్ద ఆకారం, ఎలాగ పెరిగింది అంటే ఒక బాణం ఉన్నది చూసారా, ఆ బాణంని ఇలాగా అడ్డంగా పెడితే ఎంత ఉంటుంది, అలాగ ప్రతిరోజు అంతంత పెద్ద పెరిగిపోయిందంట. పెరిగిపోతే ఇంకా పెద్ద పర్వతంలాగా, అది ఎలాంటి పర్వతంలాగా, పర్వతాలు చూస్తే మనకి చాలా సంతోషం వేస్తుంది, చాలా అందంగా ఉన్నాయనిపిస్తుంది. కానీ ఈ పర్వతాకారం ఈ అసురుడు ఈ ఆకారం ఎలాగున్నది అంటే ఆ పర్వతాలని ఆ ఫారెస్ట్ ఫైర్ అనేసి అగ్నిలో ఆ చెట్లన్నీ మాడిపోయి ఉంటే ఎలాగుంటుందండి, నల్లగానే అలాగుండేవాడంట. ఆయన పేరు వృత్రాసురుడు. ఓకే, ఆ వృత్రాసుడి చేతిలో ఒక పెద్ద త్రిశూలం. అది ఎంత పెద్ద త్రిశూలం అంటే ఆకాశాన్నే అంటుకుంటుందేమో అనేసి. ఇంకా వృత్రాసుడి గర్జన చేస్తే పృథివీ దద్దరిల్లిపోయేదంట. ఆయన నాట్యం వేరే చేసేవారంట, వికృతంగా ఆయన అరిచేవారంట. సో ఇవన్నీ పెద్ద నోరు, ఆయన నాలిక తీస్తే ఆ పెద్ద నోరులోంచి ఆ నాలిక బయటెడితే ఆ నాలిక నక్షత్రాలని తాకేలాగా ఉండేదంట. సో అంత పెద్ద ఆకారము, అంత పెద్ద నోరు, అంత పెద్ద నాలిక, అంత పెద్ద గర్జన, అంత పెద్ద సౌండ్ నాట్యం చేస్తే ఆలోచించండి ఎలాగున్నదో ఆకారం. హడలిపోయేవారంట దేవతలందరూని, ఉన్న జీవరాశులందరూ హడిలిపోయేవారంట ఆ వృత్రాసురుని చూసి. ఇప్పుడు ఇంకా వీళ్ళకి భయం వేసింది దేవతలకి. సో ఇప్పుడు గురువుగారిని చంపేసి నాకు నారాయణ కవచం ఉన్నది, నేను వీళ్ళ మీద దండెత్తుతానంటే అవుతుందా? ఆ ఎఫెక్ట్ పోయింది. ఎందుకంటే నారాయణ కవచం తీసుకున్న గురువునే చంపేశారు ఇంద్రుడు. ఇప్పుడు మరి ఇంకేం చేయడం? అసురుల మీద ఎలాగ దండెత్తడం? ఇప్పుడు మళ్ళా అందరూనేమో దేవతలందరూ డైరెక్ట్గా శ్రీహరి దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ టైము
ఎక్కడికి వెళ్ళారు? బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. సో బ్రహ్మగారు చెప్పిన మాట వినలేదు. బ్రహ్మగారు చెప్పారు కదా, ఓర్పుతో ఉండండి, ఓర్పుతో ఉండండి. అందుకే అండి మన జీవితంలో సహనం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎన్నెన్నో కష్టాలు వస్తాయి జీవితంలో. ఆ కష్టాల్ని మనం ఓర్చుకోవడం నేర్చుకోవాలా. మనకి ఎందుకు భగవంతుడు కష్టాలు ఇస్తున్నారు అంటే మనలో ఎంతో కల్మషం ఉన్నదంట, మనకి తెలియదు. అది మన మనసులో ఉండే కల్మషం భగవంతుడికే తెలుస్తుంది. ఇప్పుడు కల్మషాన్ని పోగొట్టాలా అంటే ఇప్పుడు బట్ట మీద బాగా మురికైపోయింది అంటే ఏం చేస్తామండి? నీళ్ళలో వేసి సబ్బేసి బ్రష్ తోటి పాకి తర్వాత బట్టను ఏం చేస్తాము? రాయి మీద వేసి పడ అని కొడతాం కదా. ఎందుకు? ఆ బట్ట చిరిగిపోవాలని కొట్టడం లేదు మనం కొట్టేది ఆ బట్ట క్లీన్ అవ్వాలని. అందుకే మనకి భగవంతుడు మనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించడానికే మనకి ఇన్ని కష్టాలు ఇచ్చి మన నెత్తి మీద కొడుతూ ఉంటారన్నమాట. మనం ఒక్కొక్కసారి అనుకుంటాము, నేను ఇన్ని వ్రతాలు చేస్తున్నాను, ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇంత పారాయణం చేస్తున్నాను, నాకెందుకు నా కష్టాలు తగ్గటం లేదు అంటే మనలో ఉన్న మరకలో భగవంతుడు ఒక్కడికే తెలుసు. ఆ భగవద్భక్తులు మాత్రం వాళ్ళకు వచ్చిన కష్టాల్ని ఓర్చుకుంటారంట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అనన్య భక్తి. అనన్య భక్తి అంటే 100% శరణాగతి. భగవంతుడికే తెలుసు, భగవంతుడు ఏం చేసినా సరే నా మంచికే అనుకుంటేది అనన్య భక్తి. ఆ అనన్య భక్తి ఈజ్ ద సుపీరియర్ భక్తి. ఆ అనన్య భక్తి ఉన్న వాళ్ళకి ఈ క్వశ్చన్ రాదు, నేను ఇంత పారాయణం చేశాను కదా, నేను ఇన్ని తీర్థయాత్రలు చేశాను కదా, ఇంత దానాలు చేశాను కదా, నాకెందుకు ఈ కష్టాలు వస్తూనే ఉన్నాయి, తీరటం లేదు అంటే వేదాంతం వచ్చిన వాళ్ళు, భక్తి పాత్రలో వచ్చిన వాళ్ళు వాళ్ళకే తెలుస్తుంది నాలో అంత మాలిన్యం ఉన్నది అని. ఓకే, మనము యాక్చువల్గా మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే అండి, మనం ఇంత సాధన చేస్తున్నాం కదా, మనము 100% సాక్షిగా, మన మనస్సాక్షిగా, మన దేవుడు సాక్షిగా మన మనస్సులో చూసుకున్నామంటే అండి మనలో మాలిన్యాలు ఇంకా ఉన్నాయి. అది పైకి వస్తుంది. ఎప్పుడు పైకి వస్తుంది అంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు అన్నమాట. ఇప్పుడు ఇంత చెప్పి ఇంత అడ్వైస్ చేసాక కూడా ఇంద్రుడు సహనాన్ని కోల్పోయాడు. మనము అది జ్ఞాపకం పెట్టుకోవాలా. సహనం, పేషెన్స్ ఈజ్ ఎ వర్చ్యూ అంటారు. అంటే సహనం మహోన్నతమైన గుణం. మహావిష్ణువుకి ఎంత సహనం ఉన్నదో చూడండి. ఆయన ఎప్పుడు అందుకే ప్రశాంతంగా ఉంటారు, హాయిగా శేషశయనం పైన చక్కగా పడుకుంటారు. ఎందుకంటే ఆయన ఓర్చుకుండి శక్తి ఎంతో ఉన్నది. ఆయన ఓర్చుకుంటే ఇంకా ఆయన ఓర్పు అంటే మహావిష్ణువు అంతే. ఆ ఓర్పు ఉన్న వాళ్ళకే తెలివితేటలు భలే బాగా పనిచేస్తాయి. అందుకే కదా పరమశివుడు అంతా వరాలు ఇచ్చేసి కష్టాల్లో పడిపోతే అప్పుడు మహావిష్ణువు దగ్గర పరిగెడతారు. సో మహావిష్ణువుకి ఏదన్నా ఒక ఐడియా ఉంటుంది, కరెక్ట్గా ఆ ఐడియా యూజ్ చేసి ఆ రాక్షసుల్ని కంట్రోల్లో పెట్టేస్తారు. అలాగే కదా ఎన్నెన్ని కథలు విన్నామండి. మహావిష్ణువుకి ఎంత ఇంటెలిజెన్స్ అనిపిస్తుంది కదా. అది ఎలాగా
ఏదో ఒక రూపంలో ఒక లూప్ హోల్ కనిపెట్టి అది ఎలాగా రాక్షసుని అణగొట్టేశారంటే అవన్నీ మనము మనస్ఫూర్తిగా విన్నామంటే మహావిష్ణువుని ఏదో భగవంతుడు అని అలా పైనెట్టేయకూడదు మనము. అలా పైన ఎట్టేసామంటే ఆయన పైన ఉంటారు, మనం ఇక్కడే ఉంటామన్నమాట. ఆయన్ని మన ఫ్రెండ్ చేసుకోవాలా. మనం ఫ్రెండ్ చేసుకొని అబ్బా అబ్బా నీకు ఎంత ఇంటెలిజెన్సు, మీకు ఎలాగొచ్చింది, ఈ ఐడియాస్ ఎలాగొచ్చింది అని మనం అడిగేమంటే అండి మనకి అది ఏంటి అది ఏమంటే అది గుణధ్యానం అవుతుంది అన్నమాట. ఆయన గుణాల మీద మనం ధ్యానం చేసాము అంటే మన మనసు కూడా ప్యూరిఫై అవుతుంది. మన మనసులో కూడా మనకి కూడా మంచి మంచి ఐడియాస్ వస్తుంది. మన లెవెల్కి కావాల్సిన ఐడియాలు ఉన్నాయి కదా, మన లెవెల్కి కావాల్సినవి మనం ఎన్నోసార్లు అంటాం కదా, ఏదో తప్పు చేసేసి అయ్యో ఇదేనా నాకు ఆ టైంలో తట్టలేదు, ఇంత సులభమైంది నాకు ఆ టైంలో తట్టలేదు అని మనం ఎన్నిసార్లు అనుకున్నామండి. మనకి ఎందుకు టైంలో తట్టలేదు అంటే మన మనసులో ఉన్న మాలిన్యాలు ఏమంటే ఈర్ష్యాద్వేషాలు అన్నమాట, భయము. మనం టోటల్గా ఇంకా సరెండర్ అవ్వలేదు, అందుకే భయము. ఆ భయం ఉన్న వాళ్ళని మనమే రక్షించుకోవాలా అనేసి. సో ఇంత చెప్తే, ఇంత నారాయణ కవచం ఇచ్చి, ఇంత గురువు ఇస్తే కూడా, బ్రహ్మగారు చెప్పి వేరే పంపిస్తే కూడా ఇంద్రుడికి భయం. అయ్యో ఆ అసురులకి ఇచ్చేస్తున్నాడు ఆయన, అసురులకి ఇచ్చేసి మాకు మోసం చేస్తున్నాడు అని కపటంగా చేస్తున్నాడు. ఈస కపటి అంట. ఈయన అండం ఏంటి, విశ్వరూపుడు కపటం. ఈ కపటంతో ఈ కపటి మమ్మల్ని చీట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు అని. ఎంత పెద్ద అపరాధం అండి గురువుని అలాగ అనడం. ఈ తప్పులు చేసే ఇక ఇంద్రుడు ఎంత కష్టపడ్డాడో అన్నమాట. మన కష్టాల్ని మనం చూసుకుంటే అండి, మనం చేసిన తప్పులే మన కష్టాలే మనల్ని కిందకి దింపిదన్నమాట, వేరే ఎవరు దింపక్కర్లేదు. మన శత్రువులు మన మనసులోనే ఉన్నారు. మనం బయట వాళ్ళని ఆడిపోసుకోకూడదు ఎప్పుడూని. వాళ్ళు అలా చేసేసారు, అలాగైపోయింది. నో, మనం భక్తులము. మనం ఎలాగైపోవాలా, శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోవాలా అంటే మన మనస్సు మనలోనే ఉండాల, మనసు లోపలే ఉండాల. మన లోపల ఉన్నది ఎవరు, ఆత్మ. ఆ ఆత్మ ఎవరు, పరమాత్మ. ఆ పరమాత్మ ఉన్న మూలాన్నే మనకి ప్రాణం ఉన్నది. మనం మాట్లాడగలుగుతున్నాం. అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా, ఎప్పుడు జ్ఞాపకం. పొద్దున్నే లెగిసాను, వెళ్ళి మొహం కడుక్కుంటున్నాను అంటే ఏంటి, ప్రాణం ఉన్నది, నేను నడిచి వెళ్ళాను, మొహం కడుక్కుంటున్నాను అని. ఆ ప్రాణం ఎవరు, ప్రాణశక్తి ఎవరు, భగవంతుడు. ఈ శరీరం ఎవ్రీ సింగిల్ సెకండ్ ఇలా కూర్చుంటుంది, పడుకుంటుంది, తింటుంది, తాగుతుంది అంటే పరమాత్మ దీంట్లో ఉన్నాముళ్ళని. ఆ పరమాత్మనే మనసులో పెట్టుకొని ఏం జరిగినా సరే ఆ పరమాత్మ చూస్తూ ఉన్నారు, సాక్షి కదా. సర్వది సాక్షిభూతం. మన శరీరంలో సాక్షి భగవంతుడు. ఆ భగవంతుడి మీద ఫుల్ నమ్మకం పెట్టుకున్నామంటే మన భయం లెవెల్ తగ్గుతుంది. కానీ నాకు పదవి, నాకు డబ్బు, నేను చాలా ఇంటెలిజెంటు, నేను ఒక జమీందారు, అలావన్నీ నేను అనుకున్నామంటే అంటే ఏంటి, మాయతో ముడిపడిపోయాం. సో అందుకే కదా ఇంద్రుడు మాయతో ముడిపడిపోయాడు. భయం, ఎప్పుడు ఆయన భయంలో ఉంటారు. ఆయన ఎవరు నా సింహాసనాన్ని, నా పదవికి లాగేసుకుంటారో, నాకంటే ఎక్కువైపోతారో అని ఆ భయం వల్ల కదా. ఎవరన్నా ఋషులు మహా తపస్సు చేస్తుంటే ఇంద్రుడు గడగడలాడిపోతాడు. అక్కడ వెంటనే ఒక అప్సరసని పంపించేస్తారు. పంపించేసి ఆ తపస్సు భంగం చేయడానికి. ఎంతమందికి అలా చేశారు ఆయన.
అలాగా ఏమి లేదు, పృథు మహారాజు యజ్ఞం చేస్తాను 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తాను అంటే ఇంద్రుడు గడగడలాడిపోయాడు. అక్కడ 90 అయ్యేసరికి 98కి వచ్చేసరికి గడగడలాడిపోయాడు. అందుకే కదా జ్ఞాపకం ఉన్నదా, పృథు మహారాజు యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడు ఎన్ని రకాలుగా వచ్చాడు, ఎన్ని రకాలుగా వచ్చి ఆ అశ్వాన్ని తీసుకెళ్ళిపోతే అప్పుడే కదా వాళ్ళ కొడుకు వెనకాల వెళ్తే అప్పుడే కదా సాధువుల్లా కనిపించారు. అలాగే కదా వీళ్ళందరూని పేరు రావట్లేదబ్బా. ఓకే, ఈ కాశీలో ఉంటారు నాగ సాధువులు, తర్వాత దిగంబరులు. ఆ సాధువులంతా ఆయన ఆర్డర్, ఆయన క్రియేట్ చేసిందన్నమాట ఒక్కొక్కసారి. సో ఇది మనము మాయకి ఎప్పుడు ముడిపడి ఉన్నాము, మనకి ఇన్సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఆ భయం ఉన్న మూలాన్నే మనకి ప్రశాంతత ఉండదు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసింది, మనము సాల్వ్ చేయలేకపోతున్నాము అంటే కోపం ఎక్కువైపోతుంది అన్నమాట. ఇప్పుడు అయ్యో చేయలేకపోతున్నామని భగవంతుడు కాళ్ళు పట్టుకొని భగవంతుడి దగ్గర ఉండడం మానేసి, టోటల్ సరెండర్ అవ్వడం మానేసి, మన అహంకారం ఏం చేస్తుందంటే నేను ఎలాగన్నా ఇది కంట్రోల్లో చేయాలని కోపం వచ్చేస్తారు. కోపంతో రగిలిపోతారు మనుషులు. కోపంతో రగిలిపోయే ఎన్నెన్నో అనర్థకాలు చేసేస్తారు, ఆ పని చేసేస్తారు. వేరే వాళ్ళని కొట్టడమో, తిట్టడమో, లాగేసుకోవడమో, తిట్టేయడమో, ఇంకా వాళ్ళు తిట్లు మర్చిపోలేరన్నమాట ఎదుటి వాళ్ళు. అలాంటి తిట్లు వచ్చేస్తాయి. ఎందుకంటే దే లూజ్ ద కంట్రోల్. వాళ్ళు ఒక మతి భ్రమిస్తుందంట కోపం అయినప్పుడు. అలాగే ఈయనకి మతి భ్రమించి గురువు తలే కొట్టేశారు ఇంద్రుడు, రైట్. సో ఇప్పుడు వృత్రాసురుడిని తీసుకొచ్చారు కదా వాళ్ళ నాన్నగారు, విశ్వరూపుడి నాన్నగారు త్వష్ట యజ్ఞం చేసి వృత్రాసురుడిని తీసుకొచ్చారు. ఆ వృత్రాసురుడిని ఇంక చూస్తేనే అడిలిపోవాలన్న మనుషులు. వీళ్ళందరూ ఇంకా దేవతలందరూనే అడిలిపోయి యుద్ధం చేస్తానని వెళ్ళారు. వెళితే ఏంటి, వీళ్ళు వేసిన బాణాలు, వీళ్ళ వేసిన శస్త్రాలన్నీ వృత్రాసుడు నోరు అని తెలిసి మింగిసేవాడంట, రైట్. సో ఇంత వల్ల వృత్రాసురుడు ఉన్నప్పుడు ఇంకా దేవతలు ఇంకేం యుద్ధం చేయగలరండి, రైట్. ఏమి ప్రాపర్ యుద్ధం లేకుండానే ఆయన ఆ శస్త్రాలన్నీనేమో మింగిసేవాడంట. మింగేస్తే అమ్మ బాబోయ్ నేను ఇంకేం చేయలేము, మనము మళ్ళా వెళ్దాము అనేసి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, శ్రీహరి దగ్గరికి వెళ్ళారన్నమాట. శ్రీహరి దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆయన్ని వేడుకుంటే అందరూ ఇప్పుడు ఏంటి, ఇంద్రుడు తపస్సు చేశాడు. ఇప్పుడు ఇంద్రుడు దేవతలు అందరూ తపస్సు చేశారు నారాయణుడికి. నారాయణుడు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, స్తోత్రం చేశారు. స్తోత్రం అంటే ఏంటి, భగవంతుడిని పొగడడం, రూపాన్ని పొగడడం, లీలల్ని పొగడడం, తర్వాత ఆయన గుణాల్ని పొగడడం, స్తోత్రాలు అన్నమాట. ఓకే, మనం ఏ స్తోత్రాలు చూసినా ఈ 3 అంశాలు ఉంటాయి. మనము ఎవరన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఏదో మనకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మంచి వాళ్ళు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరినైనా ఎక్కడో కలుసుకోవడమో, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కృతజ్ఞత చెప్పడమో, ఇవన్నీ అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండాలి కదా, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం. దిస్ ఈస్ హౌ వి ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సాధనలో భగవంతుని చేరుకోవడానికి సాధనలో మొదటి మెట్టు కృతజ్ఞతా భావం, రైట్. గురువుకి, తెలిసిన వాళ్ళకి, తల్లిదండ్రులకి, వాళ్ళందరికీ కృతజ్ఞతాభావం మనం చూపించాల. ఇప్పుడు భగవంతుడు వచ్చారు, భగవంతుడు కనబడ్డగానే ఆయనకి కృతజ్ఞత ఎలాగ చూపించారు వీళ్ళు,
పొగడడం. సో మనం కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అయ్యో నాకు అంత ప్రాబ్లంలో ఉన్నదండి, నేను ఆఫీస్లో ఇన్నిసార్లు తిరిగితే నాకు పని అవ్వలేదు, ఏదో దేవుడి దయ వల్ల దేవుడే మమ్మల్ని మీ దగ్గర పంపించారు, మీరు మా పని ఎంత సులువుగా చేయించారండి, అది మర్చిపోలేనండి, లేకపోతే ఎంత తిరిగిదానండి అంటామా లేదా? మనం అనాలన్నమాట, అది అనాల. సో అలాగే వీళ్ళు భగవంతుణ్ణి పొగిడారు. ఏంటి పొగిడారు? పరమాత్మ, నువ్వు ఎప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటావు, నువ్వు నిర్వికారుడవు, నీకంటూ ఇంకా వికారాలనే లేదు, చక్కగా ఆ ప్రశాంత స్థితిలో ఆ నవ్వు మీ చిరునవ్వు చూస్తుంటేనే మా ఆపదలన్నీ తొలగిపోయినాయి అంటది. మిమ్మల్ని ఎవరు శరణ వేడితే కూడా వాళ్ళ కష్టాలు వెంటనే తగ్గిపోతాయి. మీరు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు సహాయం చేయాలో, ఎలాగ సహాయం చేయాలో అలాగ వచ్చి సహాయం చేస్తారు. అప్పుడు మీరు పృథివీ నీళ్ళలో పడిపోయినప్పుడు మీరు వరావతారంగా వచ్చి పృథివీని రక్షించారు కదా. ఆ తర్వాత మళ్ళా పృథివీ ప్రళయ నీళ్ళల్లో చిక్కుకుండిపోయేటప్పుడు అప్పుడు మత్స్యావతారంలో వచ్చి అప్పుడు మీరు కాపాడారు కదా. ఆ తర్వాత రాక్షసుడు అలాగా అన్ని రకాల. సో మీరు కావలసినప్పుడు వట్టి మనిషి రూపంలో కాదు, పక్షుల రూపంలో, ఋషుల రూపంలో, పశువుల రూపంలో, ఆయా సమయానికి ఎలాగొస్తే రక్షించడానికి కుదురుతాదో అన్ని రూపాలు ఎత్తి మీరు వచ్చి రక్షించుతారు కదా. సో అలాగా అనుకున్నప్పుడు ఏమనిపిస్తుందండి మనకి? మనం అవతారాలన్నీ గుర్తు చేసుకున్నట్టు అనిపిస్తుందా? దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సాధన. దీన్నే లీలా ధ్యానం అంటారు. ఉన్నాయి 3 రకాల ధ్యానాలండి. రూపాన్ని ఆస్వాదించడం, రూపధ్యానం. ఇలాగా మీరు మత్స్యావతారంగా వచ్చారు కదా, మీరు వరహావతారంగా వచ్చారు కదా, మీరు మానవాకారంలో వచ్చారు కదా, మీరు శ్రీరాముడిలాగా వచ్చారు కదా, మీరు వామనులాగా వచ్చారు కదా. బలిచక్రవర్తి మాకు అందరికీ కష్టపడుతుంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడం అన్నమాట. భగవంతుడిని పొగడడం, అబ్బా అబ్బా మీరు ఎంత పని చేస్తున్నారు, మీరు ఎన్ని రకాలుగా వస్తున్నారు, మీకు ఎన్ని శక్తులు ఉన్నాయి, ఆ మాయాశక్తి అంతా మీదే కదా, ఆ మాయాను ఉపయోగించే కదా మీరు ఎన్ని రకాలుగా వచ్చి మీ కష్టపడిన భక్తుల్ని మీరు రక్షించుతారు అంటే భగవంతుడు కూడా పొంగిపోతాడంట. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు అంటారు, మీ అనుగ్రహం లేకపోతే మేమేమి చేయలేము, మీ అనుగ్రహం వల్లే మీరు బ్రహ్మగారు సృష్టి కొత్తలో ఎలాగా ఈ సృష్టి చేయడము, మీరేమో సృష్టి చేయని చెప్పేశారు. ఇప్పుడు ఈయనకి తెలియలేదు ఎలా సృష్టి చేయడం అని. ఆయన ఏదో తిగమతకలు పడుతుంటే మీరే కదా ఆ సృష్టి ఎలాగ చెయ్యడం కూడా మీరే కదా చెప్పారు. నేకేమో అవన్నీ తెలియదు, ఈ సృష్టి కార్యాలు సృష్టిలో జరిగినవి అన్నీ మీ వల్లనే జరుగుతున్నాయని. కానీ మేమనుకుంటాము, మేమంతా అహంకారంలో విర్రవీగిపోతూ మేమే చేస్తున్నాము, అంతా మా వల్లే అవుతుంది, నేనే ఈ పని చేశాను, నేనే ఈ పని ఇంత చక్కగా చేశాను అనేసి మేము అహంకారంలో విర్రవీగుతాము, అజ్ఞానంలో విర్రవీగుతాం మేము. కానీ జ్ఞాని ఎప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటారు, మీలోనే ఉంటారు, ఆ జ్ఞానస్థితిలోనే ఉంటారు. జరిగిందంతా మీ వల్లే జరుగుతుంది, రక్షణ జరిగిందంతా మీ వల్లే జరుగుతుంటుంది. నాకు కష్టాలు వచ్చినాయి అంటే కూడా మీరే నా మనసులో ఉన్న మాలిన్యాన్ని తగ్గించడానికి ఇలాంటి కష్టమిచ్చి నన్ను మలినరహితంగా చేస్తున్నారు
అంటారు కదా అన్నారు. చూడండి ఎంత చెప్పారో ఈ దేవతలు భగవంతుని ఎలా పొగిడారో. ఇవన్నీ పొగిడారన్నమాట. పొగడగానే భగవంతుడికి చాలా సంతోషమైపోయింది. రైట్. వీళ్ళు ఆయన కనబడగానే అందరూ సాష్టాంగ నమస్కారం చేసేసారు. అదినే ఆయన ఎంత అందంగా ఉంటారండి. మహావిష్ణువు 8 రూపాయలతో అలాగా నిలబడితే దర్శనమిస్తే ఆ కళ్ళు జిమ్మినట్టు ఉండదా? ఆయన అలంకారం ఏంటి, ఆభరణాలేంటి, ఆయన నవ్వేంటి, ఆయన కళ్ళలోంచి వచ్చి కాంతి ఏంటి, ఆ శరీర కాంతి ఏంటి, అవన్నీ చూస్తే ఎలాగుంటాయండి? మన మనసులో మన మనోనేత్రంలో ఇవన్నీ చూడాలా. ఈ భాగవత కథలు వినేటప్పుడు మన మనోనేత్రంలో ఒక టెలివిజన్ స్క్రీన్ వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ పడి ఆయన అందరినీ పొగిడి స్తోత్రాలు పొగిడారన్నమాట. పొగిడితే ఆయనకి చాలా తర్వాత అన్నారు చెప్పి పొగిడేశారు కదా. ఇప్పుడు పొగిడేసి ఆయన కనపడ్డారు కదా. ఇప్పుడు వీళ్ళు దేనికి అవన్నీ పొగిడారు ఆయన్ని? వీళ్ళకి ఏదో పని కావాలా కదా, పని అవ్వాలి కదా. అప్పుడు ఆయన చెప్పారంట వీళ్ళు. ఇంద్రుడు అన్నాడంట, ఇలాగ అయ్యింది, నేను ఏంటి మా గురువుగారికి అవమానం చేశాను, దాన్ని మూలాన నన్ను విశ్వరూపుడి దగ్గర పంపిస్తే చెప్పి నన్ను ఏంటి హీ వాంట్ మీ ఇలాగా అంటే అప్పుడు కూడా అని నేను ఇలాంటి పని చేశాను నా కోపంలోని. నేను మా గురువు అయిన విశ్వరూపుడు తల నరికేస్తే వాళ్ళ నాన్నగారు వృత్రాసురుడిని క్రియేట్ చేశారు. ఆ వృత్రాసురుడితో యుద్ధం చేయలేకపోతున్నాము. మేము ఎన్ని బాణాలు ఎన్ని శస్త్రాలు ఉపయోగిస్తే కూడా ఆయన మింగేస్తున్నాడు. ఇంకా మీరొక్కరే మమ్మల్ని కాపాడేది అంటే అప్పుడు ఆయన నవ్వేరంట. నవ్వి మీ స్తుతుల ద్వారా నేను చాలా సంతోషపడ్డాను అన్నారంట. చూసారా ఆ మాట? చూడండి, భాగవతంలో చాలాసార్లు వస్తాయన్నమాట. ఇలాగా ఈ భక్తులు బ్రహ్మ కానీ దేవతలు కానీ లేకపోతే ఋషులు కానీ భగవద్ దర్శనం ఆగే తక్షణ ఆయన స్తుతి చేస్తారు. స్తుతిలో ఆయన్ని పొగుడుతారు. పొగిడాక భగవంతుడు ఏమంటారు తెలుసా? మీ స్తుతులకి నేను చాలా మెచ్చాను, నాకు చాలా సంతోషమయ్యింది అంటారు. చాలా దాంట్లో చెప్తారు సంతోషమైంది అంటే ఏంటండి? అదంతా మనకి పాఠం అన్నమాట. మీరు నన్ను స్తుతి చేస్తే నేను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కాపాడానో అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని నాకు చెప్తే అంటే ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ నాకు సంతోషం అవుతుంది అని చెప్పడం. ఆల్రైట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ లెసన్, మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు అన్నారు అజ్ఞాని జగత్తులోని విషయాల గురించే ఆలోచిస్తాడంట, నాకు అది కావాలా ఇది కావాలా అని. కానీ జ్ఞాని ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు, నా స్వరూపాన్ని. అజ్ఞానులు నన్ను పొగిడేటప్పుడు నాకు పూజ చేసేటప్పుడు వాళ్ళకి ఏదో కావాలా, కానీ జ్ఞానికి నేను ఆయన చేసేదంతా నా కోసమే చేస్తారు అన్నారంట. చూడండి భగవంతుడు చెప్పారు ఇదంతాని దేవేంద్రుడితో. ఓకే. సో నీకు ఏం కావాలో నేను చేస్తాను, నీకు మేలు కలుగుగాక అన్నారు. ఇప్పుడు దేవేంద్రుడికి ఏదో కావాలి కదా, అందుకే కదా వీళ్ళందరూ స్తుతి చేశారు. సో నీకు మేలు కలుగుగాక, నువ్వు దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళు. దదీచి మహర్షి మహా తపస్సంపన్నుడు. ఆయన చేసిన ఉపాసనలు వ్రతములు ఆ తపశ్చర్య కారణంగా ఆయన శరీరము మిక్కిలి దృఢమైనది. ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని.
ఓకే, దధీచి మహర్షి గొప్ప బ్రహ్మజ్ఞాని అంట. ఆయనే అశ్విని కుమారులకి తత్వజ్ఞానము ఉపదేశించి వాళ్ళని వాళ్ళని జీవన్ముక్తులు చేశారంట. ఓకే, సో చెప్పారు, భగవంతుడు చెప్పారు, ఆయన మహాభక్తుడు అంట. ఆయనే చెప్పారు, దధీచి మహర్షి నా భక్తుడు, మహాభక్తుడు, గొప్ప భక్తుడు. ఆయన ఇవన్నీ చేసి ఆయన శరీరం చాలా దృఢం అయిపోయింది. మన శరీరం కూడా చాలా దృఢం అయిపోతుందండి. నిజంగా మనము ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ భాగవతం సప్తాహం చేయాలని ప్రతిరోజు ఒక 2-3 అవర్స్ నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి 4 అవర్సే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో అయ్యో 4 గంటలు పారాయణం చేసి అబ్బా ఎంత అలసిపోయాను అనుకుంటాం మనము. అలసిపోవడం కాదండి, వీ గెట్స్ మోర్ ఎనర్జీ. తెలుసా, ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సో ఎనర్జెటిక్. ఆ 4 గంటల తర్వాతని నేను ఎందుకు ఆపేస్తున్నాను అంటే, నేను ఇప్పుడు ఇంకా పారాయణం చేసి ఒకవేళ నా గొంతుకు ఏమైనా అయిపోయిందంటే 21వ తారీఖు ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చిందంటే 21వ తారీఖు నాకు మళ్ళీ కష్టం అవుతుంది అనేసి నేను ఆపేస్తున్నాను అన్నమాట. అమేజింగ్. మన మెంటల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. నా బ్రీదింగ్ ప్రాబ్లం అంతా పోయింది. నా శరీరం కూడా, నాకు ఎక్సెసివ్ వెయిట్ కూడా కొంచెం తగ్గిందన్నమాట ఇంత పారాయణం చేసి. ఓకే, నేను ఉపవాసాలు ఏమీ చేయటం లేదు, రైట్. కానీ చూడండి, ఈయన ఉపాసనలు చేశారంట, వ్రతాలు చేశారంట, ఆ మహామునులు చేసి తపస్సులు, ఇంకా మనం ఊహించలేము మన శరీరానికి. అంత చేసి పరమాత్ముడే చెప్తున్నారు, ఆయన శరీరము చాలా దృఢమైపోయినది అన్నారు. ఓకే, ఈ విషయం మర్చిపోకండి, రైట్. శరీరం దృఢమవుతుంది అంత తపస్సు చేసి. సో అందువల్ల ఆయనకి ఆత్మజ్ఞానం కూడా ఉన్నది. సో మనం కూడా ఆత్మజ్ఞానం నేర్చుకుంటున్నాము, జ్ఞాపకం పెట్టుకోండి. మనకు కూడా ఒక పాయింట్, ఒక 2 పాయింట్లు ఉన్నాయి మనకు కూడా అని. ఓకే, సో ఆయనకి ఇదేంటి, శరీరం చాలా దృఢమైపోయింది. మీరు అతని దగ్గరికి వెళ్ళి ఆయన శరీరం ఇవ్వని అడగండి. ఆయన శరీరం ఇస్తే మీరు ఆ శరీరాన్ని తీసుకొని విశ్వకర్మ దగ్గరికి వెళితే విశ్వకర్మ ఆయన ఎముకలతో, ఏంటి ఎముకల వెనకాల మేరుదండ ఉంది చూసారా, ఆ ఎముకలతోటి వజ్రాయుధం తయారు చేస్తారు. ఆ వజ్రాయుధం ఒక్కటితోటే మీరు వృత్రాసురుడిని చంపగలరు. ఇంకా దేనితోని వృత్రాసురుడిని ఎవ్వరు చంపలేరు అన్నారు. చూడండి, మనల్ని రక్షించుకోవడానికి మనం వేరే ఎవరిన వెళ్ళి నువ్వు చచ్చిపోతే నీ ఎముకలు తీసుకొని నేనేమో ఆయుధం చేసుకొని ఆ ఆయుధంతో మా శత్రువుల్ని చంపేసి మేము కాపాడుకుంటాము. ఇది మనం ఆలోచించేమంటే చాలా సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనిపిస్తుంది. ఇప్పుడు మహావిష్ణువు ఎందుకు అలాంటిది చెప్పారు అంటే, వెళ్ళి చచ్చిపోమని చెప్పు, ఆ ఎముకలు తీసుకో, వజ్రాయుధం తీసుకో. కానీ ఈ మహావిష్ణువుకి చెయ్యాలంటే ఏదో వేరే ఉపాయం ఉంటుంది కదా ఆయనకి. ఆయన ఏదో ఇచ్చేసి ఉండొచ్చు కదా, ఒక ఖడ్గం లాంటిది ఏటో. ఆయన ఇవ్వలేదు. ఆయన ఇలా చెప్పారు. ఎందుకు అంటే ఆయనకి దధీచి మహర్షి అంటే చాలా ఇష్టం, పరమ భక్తుడు. మహావిష్ణువుకుడి అత్యంత ప్రీతి ఆ భక్తుడికి. అంటే ఆ భక్తుడి భక్తిని ప్రపంచానికి చాటించాలి అన్న ఉద్దేశంతో ఆయన చెప్పారన్నమాట, వెళ్ళి అడుగు అనేసి. ఇప్పుడు ఆ ఎముకలు ఇవ్వాలంటే ఆయన చనిపోవాల, రైట్. సో ఆయన బతుకున్నాడంటే ఇంకా తపస్సు చేయొచ్చు. కానీ ఆయన చనిపోయాడంటే ఆ తపస్సు చేసి ఛాన్స్ పోతుంది కదా.
అది కూడా మహావిష్ణువు ఎందుకు ఆలోచించలేదు అంటే మహావిష్ణువుకి తెలుసు ఆయనకి హీ సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ, ఆల్రెడీ సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ. ఆయన జ్ఞాన నిష్టలో ఉన్నారు. ఆయన దేహాత్మ బుద్ధితో లేరు, ఆయన గాడ్ కాన్షియస్గా ఉన్నారన్నమాట. అది మహావిష్ణువుకి తెలుసు. నా భక్తుడికి మనసులో నేనే ఉన్నాను, ఆయనకి శరీర ధ్యాస లేదు, ఆయనకి నా ధ్యాస ఒకటే ఉన్నది. సో అలాంటప్పుడు ఆ శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ శరీరం ఇంకా ఉంటే ఇంకా తపస్సు చేయడం, ఇంకెందుకు తపస్సు? ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలంటే మనం ట్రైన్లో కూర్చోవాలా. ఇప్పుడు ట్రైన్లోకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళిపోయాక మనం దిగిపోతాము. ఇప్పుడు మనకి ఇంకా ట్రైన్ అక్కర్లేదు, సీట్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ట్రైన్ వచ్చేసింది కదా. అలాగే ఆ భక్తుడికి ఎక్కడికి వెళ్ళి చేరాలో చేరిపోయాడు. అందువల్ల ఆ శరీరం ఇంకా అవసరం లేదు. మనకి ఈ శరీరం అవసరం. మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలా. జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి నిమిషము భగవంతుడి కోసమే ఉపయోగించాలి. ఎందుకంటే మనం ఇంకా భగవంతుడి ధ్యాసలో లేము, మనం ఇంకా దేహాత్మ బుద్ధిలోనే ఉన్నాము, మనం ఇంకా మన పిల్లలు, మన సంసారము, మన సామాన్లలోనే ఉన్నాము. అందువల్ల మన శరీరాన్ని మనం చాలా చక్కగా చూసుకోవాలా, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఈ దేహాత్మ బుద్ధి ఎందుకంటే మనం మనసు మెల్లగా పరమాత్మ బుద్ధిలోకి 100% వెళ్ళే వరకు మనము మన శరీరాన్ని చక్కగా పెట్టుకోవాలి. బట్ ఆయనకు అక్కర్లేదు, ఆయన భగవంతుడిలో లీనమైపోయాడు అన్నమాట. అందుకే ఆ భక్తుడి భక్తి ప్రపంచానికి, దేవతలకి చాటించడానికే ఆయన ఈ విషయం చెప్పిందనమాట. మీరు వెళ్ళి అడగండి అనేసి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళందరూ దధీచి మహర్షి దగ్గరికి వెళ్తారు. దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట. ఇలాగొచ్చింది, ఇలాగ దేవతలందరూ మేమంతా పోయింది, వృతాసురుడిని మేమేమి చేయలేకపోతున్నాము అంటే నీ శరీరం కావాలి అంటే అప్పుడు దధీచి మహర్షి అన్నారు, మీరేమో నా శరీరం కావాలి అంటున్నారు. శరీరం అంటే అందరికీ ప్రీతి. ఎంత భక్తుడైనా సరే వెళ్ళి నీ శరీరము ఇవ్వు అని భగవంతుడు అడిగితే కూడా ఇవ్వడంట. ఆ లెవెల్ ఈజ్ డిఫరెంట్. మనము ఇప్పుడు రేపు శ్రీకృష్ణుడు వచ్చి నీ శరీరం ఇవ్వు, నీ పని అయిపోయింది, నీ శరీరం వీళ్ళకి ఇచ్చేసిరా, అదేదో నీ కిడ్నీ వాళ్ళకి ఇచ్చేయి అంటే నేను శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారు నన్ను కిడ్నీ డొనేట్ చేయమన్నాడని నేను చేస్తానా? నేను చేయను. నేను ఆలోచిస్తాను, అయ్యో ఎంత నొప్పి పడుతుంది, ఆపరేషన్ ఎన్ని గంటలు, ఎన్ని రోజులు అవుతుంది రికవర్ అవ్వడానికి. చెప్పడం ఈజీ, నేను కృష్ణ భక్తురాలని చెప్పడం ఈజీ. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఏం అక్కర్లేదు, నీ కిడ్నీ ఇచ్చేయి, ఒక కిడ్నీ ఇచ్చేయి అంటే ఐ విల్ థింక్ ట్వైస్ అన్నమాట. ఓకే, సో ఐఎమ్ నాట్ అట్ దట్ లెవెల్. సో ఆయన అన్నారు, సో అందుకే ఈ దధీచి మహర్షి అన్నారు, ఈ శరీరాన్ని ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు, శ్రీహరియే వచ్చి అడిగితే కూడా ఇవ్వరంట. ఓకే, ఇప్పుడు అన్నారు, దేవతలారా మరణ సమయంలో ప్రాణులకు చాలా కష్టం వస్తుందంట, శరీరం విడడానికి చాలా చాలా నొప్పి అవుతుంది, ఆ నొప్పిలో స్పృహ కోల్పోతారు. ఓకే, నన్ను అలాంటి పని చేయమంటున్నారే, నన్ను అంత కష్టపడు అని చెప్తున్నారే, మీకు మంచిదేనా, మీరు అడగడం సమంజసమేనా అన్నారంట. అప్పుడు దేవతలు అన్నారంట, మేము స్వార్థపరులమే, మేము యాచించేటప్పుడు, మనుషులు యాచించేటప్పుడు వేరే వాళ్ళని అడుగుతాం కదా, అప్పుడు మనం అడుగుతాం, కానీ మనము వాళ్ళకి ఏం కష్టం ఉన్నదో వాళ్ళని అడగచ్చా అని మనం ఆలోచించమంట.
మనం ఎప్పుడూ నాకు కావాలి, వాళ్ళ దగ్గర ఏదో ఉంది, నాకు కావాలి అని మనం వెళతామంట. కానీ మనం అడిగే ముందు వాళ్ళ విషయాలు మనం ఆలోచించమంట. వాళ్ళకి ఏం కష్టం ఉన్నదో నేను అడిగేమంటే వాళ్ళకి కొంచెం కష్టమవుతారా, కొంచెం ఇబ్బంది పెడతామా మనము అని ఆలోచించమంట. మనుషులు ఆలోచించరంట. నాకు కావాలి, ఒకవేళ వాళ్ళు ఇవ్వను అంటే తిట్టుకుంటాము. వాడికి చూడు జిప్పన, ఈజ్ స్టింజీ, ఈజ్ లైక్ దట్, నేను అడిగితే ఇవ్వలేదు అని. కానీ మనం ఆలోచించము. మంచి మనిషి కదా, ఇంతకుముందు ఎప్పుడో ఎంతో సహాయం చేశాడు కదా, ఈసారి సహాయం చేయలేకపోతున్నాను అంటే ఆయనకి ఏం కష్టమో ఉన్నదో అని 99.9% మనుషులు అనుకోరు. వాళ్ళు ఇవ్వలేదు ఇంతకుముందు ఇచ్చారా మర్చిపోతారు. మన మనిషి బుద్ధి అలాంటిదంట. ఓకే, సో వీళ్ళు అన్నారు, ఇలాగ ఉంటాం మేము యాచకులు, మేము ఇలాగ ఆలోచిస్తాము, మేది సెల్ఫిష్నెస్సే, మేము వాళ్ళకి కష్టం ఉన్నదో ఏమో అని ఆలోచించము. మీరు చెప్పింది నిజమే, మేము వీఆర్ సెల్ఫిష్, మేము స్వార్థపరులము, మేము ఇంత కష్టపడ్డాము, మేము మా స్వార్థంతోనే అడుగుతున్నాము. కానీ అడిగే ముందు పరమాత్మే చెప్పారు మిమ్మల్ని వెళ్ళి అడగమని, అందువల్ల మా స్వార్థం కోసం మేము అడుగుతున్నాము అన్నారంట. అప్పుడు దదీచి మహర్షి నవ్వారంట. దదీచి మహర్షి నవ్వి అన్నారంట, నాకు ఈ విషయం తెలుసు, ఆయనే పంపించారని, కానీ నాకు మిమ్మల్ని టెస్ట్ చేయాలని, మీరు అడగడము మంచిదేనా అది కూడా మీకు తెలియాలా, అడగచ్చా అన్న తెలియాలా, మీరు అడగడం కూడా మీ స్వార్థం కోసం అడుగుతున్నారు అని మీకు తెలియాలా అని నేను ఈ క్వశ్చన్ ఇచ్చాను. నా పని అయిపోయింది, నా మనసు ఎప్పుడు భగవంతుడిలో ఉన్నది, నాకు ఈ శరీరానికి ఏమీ సంబంధం లేదు, నేను హాయిగా శరీరం ఇచ్చేస్తాను. మన శరీరం ఉన్నంత వరకుని మనకి ఎవరికన్నా మంచి చెయ్యాలంటే చెయ్యాలా, మనకి మంచి చేసి అవకాశం ఉంటే చెయ్యాలా, లేకపోతే మన జన్మ వ్యర్థం. నాకు ఇప్పుడు మంచి చేసి అవకాశం వచ్చింది, నేను మీకు డెఫినెట్గా సంతోషంగా నా శరీరాన్ని ఇస్తాను అని ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆయన శరీరం వదిలేశారంట. ఆయన శరీరం వదిలేస్తే ఆ శరీరాన్ని తీసుకెళ్ళి విశ్వకర్మకి ఇస్తే ఆ విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేసి ఇప్పుడు ఇంద్రుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో ఎలాగ యుద్ధానికి వెళ్తాడు అనేసి మనం బుధవారం క్లాస్లో చూసుకున్నాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. థ్యాంక్ యూ వెరీ మచ్.